అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగమో చేయొచ్చుగా. ఏ మెకానిక్ షాప్కి వెళ్తే 200 వస్తాయిగా. అది తెలియదు మనకి. నేనెందుకు వెళ్ళాలి మెకానిక్ షాప్కి? 1,00,000 ఉద్యోగాలు, డిఎస్సి నోటిఫికేషన్లు అంటూ వెళ్ళి గుద్దారుగా. అలా గుద్దినందుకేగా 5 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉన్నావు. మీకు మంచి జరిగిందా లేదా అన్నది పెద్దయినా వచ్చావా? జరిగింది మంచి. ఇదిగో ఏంటేంటి, మంచి జరిగితేనే ఓటేయాలా? మీ బిడ్డను గెలిపించండి, మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు. ఎన్ని కబుర్లు చెప్పావు. జగనన్న మీటింగ్ వెళ్తే 500 వస్తాయంట్రా. ఇదంతా ఎవరి వల్ల? ఏంట్రా కట్టకట్టుకుని వచ్చారు? ఏం లేదు ఆంటీ. ఆ జెండా ఏంట్రా మెళ్ళో? ఆ రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చినా ఆంటీ, మీకు చూపిద్దామని. పడే. ఓకే అండి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. 1వ తారీఖు వచ్చేసింది, ఇంకా రెంట్ కట్టలేదేంటమ్మా? రెంటా బాబాయ్ గారు? తెస్తాను. ఇంట్లోనేమో డబ్బులు లేవు, ఈయనేమో రెంట్ అడగడానికి వచ్చాడు. అయినా ఇవన్నీ కాదు, ఫ్రీగా ఇల్లు ఇస్తానంటే నమ్మి ఓటేసాను చూడు. నన్ను అనుకోవాలి. అమ్మా ఆహా, ఇక్కడున్నావా మహానుభావా? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో, ప్రతి పొలంలోనూ నీ ఫోటో, ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో. నీకా ఇల్లు ఇవ్వడం రాదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకివ్వవు. అసలు నీలాంటోణ్ణి. ఎందుకు వచ్చారు బాబాయ్? రెంట్ అడగడానికి. ఓహో, మరి మీరెందుకు వచ్చారు? ఓట్లు అడగడానికి. ఇంకా అడుగుతారా? మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం? తీసుకొచ్చాను బాబాయ్, తీసుకోండి. బాబు అమ్మా, మీరెవరు? చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా. పట్టుకుపోతున్నాం. పట్టుకెళ్ళండి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. అమ్మా, ఈ నెల కరెంటు బిల్లు 3000. పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగని చూడు. జగన్ అంత మంచిగా చేశాడు కదా, ఈసారి కూడా మా జగన్కి ఓటేయాలి. ఈసారి కూడా నమ్మన్నమ్మా. 3000. ఈసారి కూడా నమ్మన్నమ్మా. 3000 నమ్ముతాం. ఏంటి మా నమ్మకం? నువ్వే జగనా? ఏం నమ్మకం ఇచ్చావు ఇప్పటి వరకు? ఎన్నిసార్లు పెంచుతావు కరెంటు బిల్లు? 10 సార్లు. 10 సార్లు పెంచడానికి ఇదేమన్నా కరెంటు బిల్లు అనుకున్నావా, లేక నీ ప్యాలెస్లు అనుకున్నావా? పెంచుకుంటూ పోవడానికి 300 వచ్చేది. 3000 అది కదా నువ్వు ఇచ్చిన. మళ్ళీ ఆ నవ్వు చూడు. మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావో. అమ్మా, ఏంటో అంటున్నారు? ఏం లేదులేమ్మా, మీ దెబ్బకు మా అన్నీ రాలిపోయాడు. నేను పోతానులేమ్మా. బయలుదేరండి. కరెంటు బిల్లు కూడా కట్టండి. అలాగే. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.